రాష్ట్ర ప్రజల భవిష్యత్కు భరోసా ఇచ్చే బడ్జెట్ వైసీపీల బుట్టకపు మాటలు మోసం చేసే ప్రభుత్వం కాదని కూటమి ప్రభుత్వానిది అని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదరపు వెంకటేష్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్ భవిష్యత్ తరాలకు భరోసా ఇచ్చి అండగా నిలిచే బడ్జెట్ అని, ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా ప్రజారంజక పాలన చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. నాయకుడు అభివృద్ధి ప్రదాతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్తుకు భరోసా అండగా ఉండే బడ్జెట్గా ఆ బడ్జెట్ని అని నేను తెలియజేసుకుంటున్నా. వైసీపీల బోటపు మాటలు, మాయా మోసం చెప్పే పాలన కూటమి ప్రభుత్వానికి కాదు. గత వైసీపీ ప్రభుత్వం ఇలాగే రాష్ట్ర ప్రజలను అన్ని రంగాల్లో మాయ చేసి మోసం చేసి రాష్ట్రాన్ని అగమ్యగోచరంగా చేసి అధపాతాలను నొక్కేసింది. కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర కుటుంబ సభ్యులు అందరికీ అండగా నిలుస్తూ ఉన్న బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా మండు వేసవిలో తల్లులందరికీ చల్లని శుభవార్త చెప్పే తల్లికి వందనం పథకం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు. అలాగే రైతన్నలు సంతోషంగా సుఖంగా ఉంటే ఆ రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు బాగుంటారనే గొప్ప ఉద్దేశంతో ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పేరుతో అందించే దానికి బడ్జెట్ను కూడా ఈ నిధులు కేటాయించారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు చెప్పింది చేసి చూపించే నాయకులు కూటమి ప్రభుత్వం. వైసీపీ వల్ల దాచుకునేవారు కాదు. కరెంటు రేట్లు దారుణంగా పెంచి షాకులు మనకు కొట్టి షోకులు వైసీపీ వారు చేసుకునేవారు. కానీ కూటమి ప్రభుత్వం ఆ విధంగా కాదు. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సంక్షేమం అందిస్తూ పరుగులు పెడుతుంది ఈరోజు రాష్ట్రం. దానికి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో కూడా అన్ని విధాల రాష్ట్రానికి అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఇంతటి చక్కని బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు అభివృద్ధి ప్రదాత, నిరంతర శ్రామికుడు, ఎంతో అనుభవం గల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, గత వైసీపీ పాలనలో విద్యారంగాన్ని భ్రష్టు పట్టించి భవిష్యత్ తరాలకి బిడ్డలకు, ఉపాధ్యాయులకు అగమ్యగోచరంగా వారి జీవితాలు చేసినందుకు ఇప్పుడు లోకేష్ బాబు గారు ఆ శాఖను తీసుకొని విద్యాశాఖను అన్ని రంగాలుగా అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తూ అటు విద్యార్థులకి ఇటు ఉపాధ్యాయులకి అండగా నిలుస్తున్నందుకు రాష్ట్ర భవిష్యత్ భరోసా లోకేష్ బాబు గారికి, అలాగే రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారి సంక్షేమం కోసం వారికి సాయంగా అండగా నిలిచే గొప్ప వ్యవసాయ బడ్జెట్ నిన్న ప్రకటించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, అలాగే కేంద్ర ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉంటూ అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న యూత్ ఐకాన్ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, కూటమి ప్రజాప్రతినిధులకి, నిరంతరం శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉంటూ అభివృద్ధి పథంగా అలుపరిగని విధంగా శ్రమిస్తున్న సంచలన చరిత్రకారుడు అన్న గొండు శంకర్ గారికి, ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే రేపటి నుండి రంజాన్ మాసం ప్రారంభమవుతున్న శుభ సందర్భంగా ముస్లిం సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక కూటమి ప్రభుత్వంలో వైసీపీ వారు నిన్న బడ్జెట్ను చూసి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. మేము ఒకటే సూటుగా అడుగుతున్నాం వైసీపీ వారిని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల కాలం మాత్రమే అయింది. మీలా 5 ఏళ్లు పాలించి మోసం చేసి ఈ ప్రభుత్వం ఏమీ బయటికి పోలే. 9 నెలల్లోనే మీరు రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతి పాలు చేస్తే అపారమైన అనుభవంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన శక్తినంతా కూడగొట్టుకుని మ్యాక్సిమం సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మేము అమలు చేస్తున్నాం. ముందుగా ఫస్టే 3000 పెన్షన్, 4000 ఎన్టీఆర్ భరోసా ఇవ్వడం జరిగింది. అట్లాగే తెలుగుదేశం హామీలో ఉన్న అన్నా క్యాంటీన్ రద్దు చేసిన ఘనత మీదైతే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా 200 అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవారి కడుపు నింపుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరైతే ఏదైతే ఎన్నికల్లో ముందు రైతులకి మోసం చేద్దామని ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం పెట్టారో
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతన్నలకు అండగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వాన్ని. అలాగే మీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు వాళ్ళ జీతాల కోసం, పెన్షన్ల కోసం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వేస్తారో లేదో అనే ఒక భయాందోళనతో ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం ప్రతి నెల 1వ తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు, ఉపాధ్యాయులకి, విశ్రాంత వారికి ఉద్యోగులకి పెన్షన్స్ ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వందే. అలాగే నిరుద్యోగ యువత కోసం సుమారు 16,000 టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తున్న ఘనత కూడా కూటమి ప్రభుత్వందే. ముఖ్యంగా గత హాయంలో 8 సార్లు 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ఈ ప్రజలకు కరెంటు స్టాకులు కొట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి అయితే ఈ 25-26 సంవత్సరానికి సుమారు 12,000 కోట్ల రూపాయలు ఆ భారాన్ని ప్రజలపై పడకుండా, కరెంటు ఛార్జీలు పెరగకుండా ఆ భారాన్ని ప్రభుత్వం భరించే విధంగా చర్యలు తీసుకున్న ఘనత కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే రేపు రాబోయే మే నెలలో మందు ఎండవల్లో ఏదైతే ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చామో, తల్లికి వందనం, చదువుకుంటున్న 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే ప్రతి బిడ్డ విద్యార్థికి సంవత్సరానికి 15,000 ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వందే. అలాగే అన్నదాత సుఖీభవలో ప్రతి రైతుకి, అర్హులైన ప్రతి ఒక్కరికి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి 20,000 ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వందే. ఇక 2-3 హామీలు మాత్రమే సూపర్ 6 ఉన్నాయి. ఇంకా మాకు 4 సంవత్సరాల టైం ఉంది. ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల లోపలే, రాబోయే కాలంలోనే ఆ హామీలు కొన్ని నెరవేర్చి రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం. వైసీపీ వారు పగటకల కనకండి, మిమ్మల్ని నమ్మి ప్రజలు గతంలోనే తీవ్రంగా ఈ రాష్ట్రం అన్ని విధాల అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది. ప్రజలు అన్ని తెలుసుకున్నారు. మీకు ఇక అధికారం ఇచ్చే కళ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ నాయకులు కానీ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమానికి అండగా నిలవండి. అప్పుడే కనీసం రాష్ట్రం మరింతగా అభివృద్ధి కలుగుతుంది. ప్రజలు బాగుంటారు. ప్రజల సుఖ సంతోషాలే కూటమి ప్రభుత్వానికి కావాలి. మీలా దాచుకునే పరిపాలన ఈ కూటమి ప్రభుత్వం లేదు, ఈ నాయకులు అటువంటి వారు కాదు. కాబట్టి ఇంకా ఏ కార్యక్రమాలు ఉన్నా మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం, వాటికి మించి నెరవేరుస్తాం. కాబట్టి ప్రతి ఒక్కటి ప్రజలకు అండదండగా మేము ఉంటాం. కాబట్టి అటు నిరుద్యోగ యువత, నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం, ఉచిత బస్సు కూడా ఇస్తాం. అట్లాగే మహాశక్తి పేరున ఇచ్చే పథకం ఉంది, దాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. దీపం పథకం ఇచ్చాం. ప్రతి ఒక్కటి మేము ఇచ్చినవి 9 నెలలు తక్కువ కాలంలో ఇచ్చాం. ఇంకా మాకు సమయం ఉంది. ఇది ఇందులో అల్లావుద్దిన బుద్ధి లేదు. కాబట్టి మీరు రాష్ట్రాన్ని అన్ని విధాలా అట్టడుగు స్థాయికి తీసుకెళ్తే మేము అభివృద్ధి పదాన్ని తీసుకెళ్తున్నాం. ఇటు అమరావతి రాజధాని నిర్మాణం చేస్తున్నాం, పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నాం. మీ హయాంలో రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో ప్రజలందరూ చూశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన మరో క్షణం అన్ని రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బంగారంలా మెరిసిపోతూ బ్రహ్మాండంగా ప్రజలు సుఖ సంతోషాలతో పండుగ చేసుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలు పండగ చేసుకుంటున్నారు. మీరే ఇది భరించలేక ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా బాధపడిపోతున్నారు. మీకు బాధలే మిగులుతాయి, శోధనలే మిగులుతాయి, ప్రజలు సంతోషంతో ఉంటాయి. కూటమి పాలన మరింత ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు.